2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎవరైనా కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయితే అధికారం కావాలి, అధికారంలోనే ఉండాలి అని ఉండాలనుకుంటారు యంగ్స్టర్స్. కానీ మీరు 2009లో వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, పెద్దాయన చనిపోయిన తర్వాత మీరు జగనన్న వెంట నడవాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజకీయాలలో మొదటి నుంచి మేము మా రాజకీయ ప్రస్థానము రాజశేఖర్ గారి కుటుంబంతోనే ఇది ఉండేదనమాట. అంటే ఇది అబౌట్ ఫ్రమ్ 78 రాజశేఖర్ గారు మొదటి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మా ఫాదర్ 81 మొట్టమొదటిగా పబ్లిక్తో ఎలక్ట్ సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా రాజశేఖర్ గారు విజయవాడలో నడుస్తున్నాం. సో అలాగే కొనసాగుతూ ఉంది. అదే ప్రేమ జగన్మోహన్ గారిని అప్పని చూపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఆయన ఆదేశాలతోనే రాజకీయాల్లోకి వచ్చినాను నేను. సో ఆయన వెనక నడవకుండా ఎవరైనా వెనక నడవాలి. ఆ రోజు చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను, ఆయన ఒక్కరు రాజీనామా చేస్తే లేదు నేను వెనకలు తోడు ఉంటానని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు సమయం వచ్చినట్టు చెప్తాను, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా వద్దులే అని చెప్పి ఆదేశాలు చేశారు. అనేక నిందలు ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన పడినటువంటి మాటలు ఏ నాయకుడు భరించలేడు. కానీ దాన్ని అన్ని తట్టుకొని ఆయన ఆత్మస్థైర్యం నిజంగా బతికినంత కాలం ఊపిరినంత కాలం అటువంటి నాయకుడు వెనక పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఒక నిబద్ధతతో తనకున్న ఆలోచనలు ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఏ ఒక్కరికి లేవు సమాజం. నేను ఎంతోమందిని గమనిస్తుంటే ఎంతోమంది నాయకుల గురించి స్టడీ చేశాను నేను. కానీ రాజశేఖర్ గారి తర్వాత నిబద్ధత, తనకున్నటువంటి మంచితనం, ఎప్పుడు ఎంతసేపు నెక్స్ట్ జనరేషన్ కోసం ఏం చేయాలి, ఉన్నంతకాలం ఏ రకం ప్రజలకు ఉపయోగపడాలి అనే ఆలోచనలు కానీ, తను ఎన్ని ఆరోపణలు చేసినా కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి తన పని తను చేసుకున్నటువంటిది నిజంగా ఏ ఒక్కరు చేయరు. ఆయనకు మంచి గుణం ఇచ్చాడు దేవుడు. ఆ గుణంతోనే ఈరోజు అత్యంత ప్రజాదరణ నాయకుడిగా ఈరోజు ఆంధ్రదేశంలో నేను జగన్ ఒకడని చెప్పగలుగుతా ధైర్యంగా. అంటే మాస్లేకి తను చేసినంత ప్రజలకు ఏ ఒక్కరూ లేరు. ఒక నాయకుడు అన్నవాడు నేను మంచి చేసినానని మీకు అనిపిస్తే నాకు అండగా నిలబడండి అనేటువంటి నాయకుడిని దేశంలో ఏ రాజకీయ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీ కానీ ఆ మాట ఎవరు అనలేరు. అది ఆయనకే సాధ్యపడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడవాలనే ఉద్దేశంతో ఆయనకు అవసరం అనుకున్నప్పుడు మేము ఆ రోజు మేము అసెంబ్లీ నిలబడ్డామని మేము డిస్క్వాలిఫై చేశారు. బై ఎలక్షన్ కూడా రావడం జరిగిన విషయం మీకు అంతా కూడా ఎంత తెలిసిన విషయమే. మీరు జగన్మోహన్ రెడ్డి అన్నతో చాలా క్లోజ్గా ఉంటారు. మొదట వచ్చిన వ్యక్తి మీరే పార్టీ. కానీ పెద్దాయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ గారికి మీతో ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరి కంపారిజన్ మీరు ఎలా చెప్పగలరు 2 మాటల్లో చెప్పాలంటే? రాజశేఖర రెడ్డి గారితో అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నా ఇంటికి వచ్చినప్పుడు అనేక సార్లు తనతో జస్ట్ పరిచయం ఉండేది. అమెరికా కానీ 2002లో వచ్చినప్పుడు తనతో దగ్గరగా తిరగడం, తర్వాత 2003లో ఆ ఎన్నికల్లో నేను పూర్తిస్థాయి యాక్టివ్గా పాల్గొన్న తర్వాత 2004 నుంచి నేను యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి తండ్రితో పాటు అనేక సార్లు తన దగ్గరికి వెళ్ళటం, ఎంతో చనువుగా ఆయన మాట్లాడుతుండడం, ఉదయం 4 గంటల ఇంటర్వ్యూలో కూడా అనేక సార్లు ఆయనతో కలవడం, ఆయన ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్, ఆయన ఆప్యాయతను చూసి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చరిత్రలో ఆయన దైవ సంబుద్ధుడు అన్నటువంటి మాట ఖచ్చితంగా వాడతాను నేను. ఎందుకంటే ఆ రకమైనటువంటి ఆప్యాయత, ప్రేమ ఆయనలో ఉండేది. అంటే తను ఆలోచన పరంగా వచ్చినటువంటి విధానాలలో అంటే ఒక పెన్షన్ ఇవ్వండి అని ముసలావు ఎవరైనా ఆ కాలంలో అడిగేటప్పుడు 70 రూపాయల పెన్షన్లో ఆ లైన్లో తీసుకున్న వాళ్ళు ఎవరెవరు చచ్చిపోతే నీకు ఇస్తానని చెప్పే రోజుల నుంచి అందరికీ ఇవ్వండి అర్హత ఉన్న వాళ్ళకని శాచురేషన్ మూమెంట్స్ తీసుకొచ్చి, శాచురేషన్ మూమెంట్లో హౌసింగ్ కానీ, శాచురేషన్ మూమెంట్లో పెన్షన్స్ కానీ ఇలా ఇచ్చేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫ్రీ కరెంట్ అన్నటువంటిది ఎవరైనా దేశంలో ఫస్ట్ చేశారా? రైతుకి ఎంతో ఉపయోగకరం. జీవితాంతరం ఒక రైతు గుండెల్లో పెట్టుకొని ప్రేమించేటువంటి దేవుడు కూడా సాయం చేయనంత గొప్పది ఉచిత కరెంట్ అన్నటువంటిది. ఆరోగ్యశ్రీ, పేదవాడు ఈరోజు లక్షల మంది ప్రాణాలతో ఉన్నారు అని అంటే పేదవాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అప్పులకు పాలు కాకుండా అంటే ఆరోగ్యశ్రీ వల్ల. ఈరోజు ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటారు, తమ్ముళ్ళు నా వల్ల మీరు అమెరికాలో ఉండారని చెప్పి. అటువంటి ఎందుకంటే నాకు రాజకీయ విమర్శలు చేయడం ఎందుకనే నా ఉద్దేశం. దానికోసం కాదు, ఈయన పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల, ఈయన ఇచ్చిన ఫీజు రింబర్స్మెంట్ వల్ల సామాన్య మానవులు డిగ్రీ కూడా చదవలేమనుకున్న వాళ్ళు ఎన్నో రకమైన ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి జరిగింది. అంటే అది కేవలం ఫీజు రింబర్స్మెంట్ జరిగింది. అటువంటి మహనీయుడు రెండోసారి వీళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి తనకు మెజారిటీ తగ్గించారన్నటువంటి ఒక బాధ ఆయనలో మెదిరేది. ఇంకా ఎక్కువ బాగా చేయాలంటే ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేకపోయాం.